ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ విజయం సాధించారు. ప్రతిపక్షం నుంచి క్రాస్ ఓటింగ్ కారణంగా 152 ఓట్ల తేడాతో ప్రత్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై గెలుపొందారు. రాధాకృష్ణన్కు 452 ఓట్లు రాగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు మాత్రమే పడ్డాయి. రాధాకృష్ణన్కు ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పక్షాల నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీ సంకల్పమైన వికసిత్ భారత్ లక్ష్య సాధనకు తన వంతు కృషి చేస్తానని నూతన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ చెప్పారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. విపక్ష ఇండీ కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. మంగళవారం పార్లమెంటు సముదాయంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం రాధాకృష్ణన్ విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ ప్రకటించారు. పార్లమెంటు ఉభయ సభల్లో సీట్లు 788 ఉండగా రాజ్యసభలో 6, లోక్సభలో 1 ఖాళీగా ఉండడంతో 781 మందికి ఓటు వేసే హక్కు లభించింది. బీజేడీకి చెందిన 7, బీఆర్ఎస్ 4, శిరోమణి అకాలీదళ్కు చెందిన 1 ఓటింగ్కు దూరంగా ఉండగా 769 మంది ఎంపీలకు ఓటింగ్ అవకాశం దక్కింది. పోలింగ్ ముగిసేటప్పటికే 767 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి 7 గంటల 20 నిమిషాలకు విజేతను ప్రకటించారు. చెల్లని ఓట్లు 15 చొప్పున ఉండగా చెల్లుబాటైన ఓట్లలో ఎన్డీఏ అభ్యర్థికి 60.10%, ప్రతిపక్షాల అభ్యర్థికి 39.89% ఓట్లొచ్చాయి. అయితే రాధాకృష్ణన్కు ఊహించిన దానికంటే 14 ఓట్లు ఎక్కువ రాగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఆ మేరకు తగ్గాయి. ప్రతిపక్షాల వైపు ఉన్నవారు ఎన్డీఏ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ చేసినట్లు స్పష్టమవుతోంది. దాదాపు 40 మంది ఎంపీలు ఆత్మ ప్రబోధానుసారం ఓట్లు వేశారని లోక్సభలో బీజేపీ చీఫ్ విప్ సంజయ్ జాయస్వాల్ చెప్పారు. తర్వాత మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో జరిగిన కార్యక్రమంలో రాధాకృష్ణన్ను ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఇతర నేతలు అభినందించారు. ఉపరాష్ట్రపతిగా అద్భుత పనితీరు చూపుతారన్న నమ్మకం తనకుందని ప్రధాని మోదీ చెప్పారు. రాధాకృష్ణన్కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు అభినందనలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని, ఇతర నేతలకు రాధాకృష్ణన్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఓటమిని వినమ్రంగా అంగీకరిస్తున్నట్లు విపక్షాల అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో విజయం వల్ల మాత్రమే ప్రజాస్వామ్యం బలోపేతం కాబోదన్న ఆయన సమాలోచన, సంభాషణ, భాగస్వామ్యం, భేదాభిప్రాయ వ్యక్తీకరణ వంటి అంశాలు ప్రజాస్వామ్యాన్ని సుదృఢం చేస్తాయని పేర్కొన్నారు.